బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి చంపారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వ్యవసాయ పొలం మిరపకాయల కల్లం వద్ద నిద్రిస్తున్న శ్రీధర్ రెడ్డిని దుండగులు తల నరికి చంపేశారు. శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. ఈ హత్య రాజకీయంగా జరిగిందా, భూ తగాదాలతో జరిగిందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ఘటన గల కారణాలేంటి? అయితే ఈ ఘటన ఇప్పటికైతే ప్రాథమికంగా పోలీసులు ఏదైతే ప్రాథమికంగా తీసుకున్నటువంటి ఆ సమాచారంతో ఇది రాజకీయంగా కాకుండా అంటే అతను ఏదైతే ఆ భూమి తగాదాలు ఉన్నాయో ఆ తగాదాల పైన హత్య జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులకు సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద ఇంకా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది రాజకీయ కోణంలో మాత్రమే హత్య జరగలేదని కూడా పోలీసులు ప్రాథమికంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏదైతే రాత్రి అతను తన పంట పొలం దగ్గర పండుకోవడం నిద్రించడం జరిగింది. ఆ నిద్రలోనే అతను మధ్యరాత్రిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని ప్రత్యర్థులు ఈ గొడ్డలతో ఇతన్ని నరికి చంపడం జరిగింది. అయితే ఉదయం వరకు కూడా అక్కడ ఎవరికి తెలియని పరిస్థితి గ్రామంలో. ఉదయం ఎవరైతే ఈ గ్రామస్తులు కొంతమంది చూడడం జరిగింది. అక్కడ ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం అంతా కూడా గ్రామంలో ఒక పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అయితే బీఆర్ఎస్ నాయకుడు హత్య జరగడంతో ఒకసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇతని శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉందని. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.